వినిపిస్తున్నామే. రైట్, ఓకే, రైట్, మంచిది. మనము వాక్యం చూసుకుందాము. ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంటంటే అన్య భాషల గురించి. అన్య భాషలు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు, నీ సాక్షిగా నన్ను నిలబెట్టమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్, హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ వాక్యం. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, అన్య భాషలు అనేది అది మామూలు వరం కాదు. ఆ వరం చాలా గొప్ప వరం అన్నమాట. చాలా సంఘాల్లో ఆ వరం గురించి పెద్దగా బోధిస్తలేరు, దాన్ని ప్రాక్టీస్ కూడా ఎవరు చేస్తలేరు. ఏదో ప్రార్థన చేసేటప్పుడు ఈకా బరాబరా షిరియా అంటున్నారు అంతే. దాన్ని మనం ఉపయోగించినప్పుడు అది అట్లనే ఉంటుంది, దాన్ని ఉపయోగించినప్పుడు దాని పవర్ తెలుస్తుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఈ అన్య భాషల్లో టంగ్స్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు అనమాట. అంటే అగ్ని భాష అని కూడా అంటారు అనమాట. అగ్నికి ఉన్న గుణం ఏంది అని అంటే దాని లోపల ఏది పోయినా కాలిపోతుంది. అది దేని మీద పడితే అది కాలిపోతుంది. అగ్ని లోపల ఉన్న గుణం అది చాలా ఇంపార్టెంట్. అగ్ని అనేది చాలా పవర్ఫుల్. దేవుణ్ణి అగ్నిలాగా కూడా పోలుస్తూ ఉంటారు. ఈ భూమి సృష్టించబడక ముందు అగ్ని ఈ తరఫు నుంచి ఈ భూమి వచ్చిందని సైంటిస్టులు చెప్తూ ఉంటారు. ఒక లావా అది ఎండిపోయిన తర్వాత భూమి వచ్చిందని చెప్తారు. చాలా ఇంపార్టెంట్. అగ్ని భాష మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఈ అగ్ని భాష ఏం చేస్తుందంటే, ఈ అగ్ని భాష మనం ఉపయోగించినప్పుడు, అగ్ని భాష అంటే అన్య భాష. అన్య భాషకి ఇంకొక పేరు అగ్ని భాష. ఈ అగ్ని భాష ఏం చేస్తుందంటే వేరే వాళ్ళని వెలిగిస్తుంది, సాతాన్ శక్తుల్ని కాల్చేస్తుంది, మంత్రశక్తుల్ని కాల్చేస్తుంది. హల్లెలూయా. తర్వాత బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలుగు ప్రార్థన రాదు, భాషలే మాట్లాడాలనిపిస్తుంది. లోపలున్న అంతరాత్మ కోరుకుంటుంటుంది. తెలుగు మాట్లాడే ప్రార్థనకి అన్య భాషలు మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. చాలా అంటే చాలా, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. మామూలుగా మనం ఒక గంట మనం మామూలుగా తెలుగు ప్రార్థన చేస్తేనే మనకు ఎట్లనో ఉంటే, తెలియని లాంగ్వేజ్లో ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవాలి. దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ అన్య భాషలు మాట్లాడేటప్పుడు మైండ్ అనేది దాంట్లో ఉండదు అనమాట. మైండ్ కనెక్ట్ అవ్వదు, మైండ్కి తెలియదు. నువ్వు కళ్ళు తెరిచి కూడా ప్రేయర్ చేయొచ్చు, బండి నడుపుతూ కూడా నువ్వు నడిపించచ్చు. మైండ్తోని పని ఉండదు అనమాట. అది మాట్లాడాలి అన్నప్పుడు వస్తూనే ఉంటుంది ఆ ఫ్లో. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అగ్నికి ఉన్న గుణం ఏంటి అంటే దేన్నైనా కానీ పరిశుద్ధంగా మారుస్తుంది. బంగారం ఉంటుంది, అది మట్టి లోపలికి వెళ్ళి తీసినప్పుడు అది మామూలుగానే ఉంటుంది. ఆ బంగారము అగ్నిలో వేసినప్పుడు దాని లెవెల్ పెరిగిపోతుంది. అట్లనే ఈ అన్య భాషలు ఎవరైతే మాట్లాడతారో వారు వెలిగింపబడతారు, వారి మీద అగ్ని దిగొస్తుంది. ఫస్ట్ ఎవరైనా భాషలు మాట్లాడుతూ ఉంటే వారి మీద అగ్ని కురిపించినట్టు ఉంటుంది. నాకు ఫస్ట్ టైం భాషలు వచ్చినప్పుడు May 26, 2006 నైట్ 1:30. 2006 అంటే దాదాపుగా 18 years అయిపోయింది నేను భాషలు మాట్లాడడం మొదలుపెట్టి. హల్లెలూయా. ఈ అన్య భాషలు ఏం చేస్తాయంటే మన లోపల అంతరాత్మని బాగా బలపరుస్తుంది, లోపల విశ్వాసాన్ని బాగా బలపరుస్తుంది. దేవుని కోసం ఏదైనా చేద్దామనే స్థాయికి వెళ్ళిపోతాం అన్నమాట. హల్లెలూయా. కొత్త నిబంధనలో ప్రార్థన అంటేనే అన్య భాషల ప్రార్థన అన్నమాట. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. కొత్త నిబంధనలో దీనికోసం ప్రేయర్ చేయాలని ఏం లేదు. దేనికోసమైనా మనం ప్రేయర్ చేయొచ్చు. మనకు తెలియని విషయాల కోసం మనం ప్రేయర్ చేయాలంటే మనం భాషలు మాట్లాడాలి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. మన శరీరాన్ని మండించాలి అంటే ఈ అన్య భాషని మనం ఉపయోగించాలి. పెంతెకోస్తు సంఘం అనేది ఎప్పుడు మొదలైంది అని అంటే
అప్పుడు 120 మంది భాషలు మాట్లాడిన తర్వాతనే మొదలైంది. 3000 మంది ఎట్ ఎ టైంలో బాప్టిజం ఎప్పుడు తీసుకున్నారు అంటే ఈ 120 మంది భాషలు మాట్లాడిన తర్వాతనే తీసుకున్నారు. రోగులు స్వస్థత పొందటం, వేల మంది రక్షణలోనికి రావటం, ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే భాషలు మాట్లాడినప్పుడు జరిగినాయి. అపోస్తుల కార్యం మనం చదివితే మ్యాక్సిమం ప్రతి అధ్యాయంలో భాషల గురించి ఉంటాయి. అందులో వాళ్ళు భాషలు మాట్లాడిన ఇది అయింది, వాళ్ళు భాషలు మాట్లాడింది అది అయింది, ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 28 అధ్యాయం వరకు వస్తుంది. హల్లెలూయా. టంగ్స్ ఆఫ్ ఫైర్ అంటారు, చాలా ఇంపార్టెంట్. ఈ అన్య భాషలు ఏంది అని అంటే మనకు బాగా ఆశీర్వాదం తీసుకొస్తుంది. దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంది అని అంటే మనం ఏం ప్రేయర్ చేస్తున్నామో మనకు సరిగా అర్థం కాదనమాట. మనం గ్రహించం. ఏదో రీ ఖబార్ అబారా షిరియా అంటాము. దాని మీనింగ్ తెలిస్తే మన మనసు సాటిస్ఫై అవుతుంది. మీనింగ్ తెలియదు కాబట్టి మనం బాగా డిసప్పాయింట్ అవుతాం. ఏంది రీ ఖబార్ అబారా షిరియా అంటున్నాం ఏంది అన్నట్టు కొంచెం బోర్ వస్తుంది. కానీ కొంచెం మంట అంటుకుంటే గట్టిగా వస్తుంది. దాంట్లో మనం లీలమైపోతాం. భాషలు మాట్లాడిన తర్వాత ఒక అరగంట గంట తర్వాత మైండ్ చాలా ఫ్రెష్ అయిపోతుంది, చాలా ప్రశాంతత వస్తుంది. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడితే కాదు అట్లా, నువ్వు గట్టిగా అరుస్తే కాదు అట్లా, ఇంకా బీపీ పెరిగిపోతుంది, నరాలని కట్ అయినట్టు ఉంటుంది, మెడ నొప్పి వస్తుంటే ఇట్లా ఉంటుంది. కానీ నువ్వు భాషల్లో మాట్లాడుతుంటే చాలా ప్రశాంతత వస్తుంది. హల్లెలూయా. చాలా నెమ్మది వస్తుంది. ఇది అన్య భాషలు మాట్లాడే ప్రతి వ్యక్తికి జరుగుతుంది. అవతల వ్యక్తి, ఈ భాషలు విన్న వ్యక్తికి కూడా కనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు కొద్దిసేపు భాషలు మాట్లాడుకోవాలి. 10-15 నిమిషాలు, 20 నిమిషాలు. రీఖబార సందల హస్తబార షిరియరజన. ఏం మాట్లాడుతున్నామో తెలియకపోవచ్చు. ఒక్క మాటలో చాలా అర్థాలు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు తెలుగులో తాళి అంటే మంగళసూత్రం అంటారు. ఇంగ్లీష్లో థాలి అంటే ప్లేట్ అన్నమాట. హిందీలో థాలి అంటే ప్లేట్. చాలా ఇంపార్టెంట్. అట్లా ఒక్కొక్క లాంగ్వేజ్లో 4-5 అర్థాలు వస్తాయి. కాబట్టి భాషలు మాట్లాడేటప్పుడు అది దేవుడు ఏది అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకుంటాడు. ఏ సమస్య నుంచి బయటపడాలో ఆ సమస్య నుంచి బయట పంపించేటట్టు చేస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మాంత్రికుడు కూడా ఆయన కూడా మంత్రాలు ఉచ్చాటన చేస్తూ ఉంటారు. వాటికంటే కూడా ఇవి పవర్ఫుల్. వాళ్ళు నేర్చుకొని చేస్తారు. దానికి వాళ్ళు అమాస ఉండాలి, చాలా కఠినంగా ఉండాలి. రాత్రి అన్ని బట్టలన్నీ విప్పి నది దగ్గరికి వెళ్ళి ఒంటి కాలు మీద నిలబడాలి, తపస్సు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆ సైతానికి మనల్ని మనం ఒప్పుకొని మన శరీరం అంతా వాటికి ఇస్తే అప్పుడు అవి పనిచేస్తాయి. ఇక్కడ ఇదంతా అవసరం లేదు. నువ్వు భాషలు మాట్లాడితే వాడు అడ్డం పడిపోతాడు. మాంత్రికుడు వచ్చి భాషలు మాట్లాడదాం, వాడు మంత్రాలు వేద్దామంటే వాడు నోరు కూడా వంకర పోతుంది, నత్తి అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కాల్చే భాష అన్నమాట. ఫైర్ భాష, మంటను పుట్టించే భాష, కాల్చే భాష. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యెషయా భక్తుడు దర్శనం చూసినప్పుడు దేవదూత వచ్చి ఒక కాలుతున్న బొగ్గును తీసుకొచ్చి తనకు తినిపించింది. అక్కడ నుంచి ఆయన లైఫ్ చేంజ్ అయిపోయింది. ఆయన పెదాలు కాల్చబడ్డాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన ప్రార్థన జీవితంలో కూడా మన పెదాలు కాల్చబడాలి, మనం బాడీ కాల్చబడాలి. ఒక అరగంట సేపు గంట సేపు భాషలు మాట్లాడి ఒకసారి బాడీ టెంపరేచర్ చెక్ చేయండి. 100-120 మీద ఉంటుంది. ఫుల్ చెమట వస్తుంటుంది. బాడీ మొత్తం విపరీతమైన హీట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది హీటు? ఒకటేమో పైనుంచి అగ్ని కుమ్మరింపబడుతుంది, ఇంకోటి ఏమవుతుందంటే లోపల అగ్ని తయారై బయటికి పోతుంది. 2 డబల్ ప్రాసెస్ జరుగుతుంటుంది. ఇది ప్రేయర్ చేసేటప్పుడు జరగదు, భాషలు మాట్లాడేటప్పుడే జరుగుతుంది. చాలామందికి తెలియదు ఈ విషయం. అన్య భాషలు మాట్లాడేటప్పుడు పైనుంచి అగ్ని వస్తుంది, పైనుంచి దైవశక్తి వస్తుంది. అట్ ద సేమ్ టైం లోపల నుంచి కూడా అది బయటికి వెళ్తుంది. అప్పుడు నువ్వు ప్రేయర్ చేసినా తొందరగా పని అవుతుంది. వాక్యం చెప్పేది ఉందా చాలా డీప్గా వస్తుంది.
లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. డేవిడ్ పాల్ యాంగ్చో అనే గొప్ప దైవజనుడు ఆయన దినచర్యలో లేవటం ఒక గంటన్నరసే భాషలు మాట్లాడతాడు ఆయన. లేవటం ఇంక వేరేది ఏమీ లేదు, స్తోత్రం లేదు, ప్రేయర్ లేదు, బైబిల్ రీడింగ్ లేదు, ఏం లేదు. లేవటమే మోకరిస్తాడు, గంటన్నర సేపు భాషలు మాట్లాడిన తర్వాత అప్పుడు ఆమెన్ అనిన తర్వాత ఇంకా దేనికోసం మన ప్రేయర్ చేస్తాడు. లేకపోతే వాష్రూమ్కి పోయేసి వచ్చి ఈరోజు ఏం చేయాలో మళ్ళీ ఆయన పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న దురాత్మను రానియవు. అంటే ఈ దైవజనుడు వస్తే చాలామంది రక్షణలోనికి వస్తారని ఆ దురాత్మలు డైరెక్ట్గా ఈయన వస్తున్నాడని తెలిసినప్పుడు ఈయనకి డైరెక్ట్గా అటాక్ ఇస్తాయి. అప్పుడు ఆ దురాత్మను, ఆ దయ్యాన్ని జయించడానికి ఈయన దాదాపుగా 7-8 గంటలు భాషలు మాట్లాడతాడు. ఒక్కొక్కసారి 10 గంటలు, ఒక్కొక్కసారి రాత్రంతా కూడా భాషలో మాట్లాడతాడు. ప్రపంచం అంతా కూడా చాలాసార్లు తిరిగి వచ్చిన వ్యక్తి ఆయన వచ్చినట్టు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. అక్కడున్న దురాత్మ సైతాన్ శక్తిని జయించడానికి ఈయన ఫుల్ భాషలు మాట్లాడేటోడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని అతి ప్రియమైన వారలారా, భాషలు అనే ఏదైతే వరం దేవుడు ఇచ్చిండో దాన్ని మీరు పోగొట్టుకోకండి. మీరు మాట్లాడకపోతే అది ఆగిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే, భాషలు మాట్లాడేటప్పుడు దురాత్మలకు కూడా తెలియదు అసలు ఏం చేస్తున్నాం. మనం మనసులో ఉండి కూడా భాషలు మాట్లాడచ్చు, బయట ఉండి కూడా మనం భాషలు మాట్లాడచ్చు. సాతాను పని అంతా అక్కడ స్ట్రక్ అయిపోతుంది అంతే. భాషలు మాట్లాడితే అసలు వాడు ఏం చేయలేడు, ఇంకా అటు పోలేడు ఇటు పోలేడు. అంత పవర్ఫుల్ ఏంటంటే అన్య భాషలు. ప్రపంచంలో అన్ని దయ్యాలు, పెద్ద సైతాన్ శక్తి వచ్చి నీ ముందర నిలబడినా నువ్వు భాషలు మాట్లాడితే నీ భాషల్ని వాడు కూడా కొట్టలేడు. నువ్వు ఆమెనని తర్వాతనే నువ్వు భాషలు మాట్లాడ ఆగిపోయిన తర్వాత ఏమైనా అటాక్ అవుతుందేమో, కానీ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నేను ఎవడు ఏం చేయలేడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ భాషలో ఫైర్ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు మాట్లాడిన భాషలో ఒకసారి రికార్డ్ చేసుకొని మీరు వినండి, మైండ్ పోతుంది మనకి. మాట్లాడింది నేనేనా అనిపిస్తుంది. అన్య భాషల్లో ప్రతి మాటలో బేస్ ఉంటుంది అన్నమాట. బేస్తో వస్తుంది, దృఢంగా వస్తుంది, అధికారంతో వస్తుంది. రీ ఖబా రల రబార శ్రీయరజన బేస్ ఉంటుంది, అధికారం ఉంటుంది. వినేటోని కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, అరే ఏంది భాష, ఈ లాంగ్వేజ్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అది కొంతమంది దగ్గర కనిపించదు, కొంతమంది దగ్గర కనిపిస్తుంది. బాగా డీప్గా మాట్లాడేటోళ్ళకి ఇంకా బేస్ వచ్చేస్తుంది అనమాట. జీవరత్నం అని చెప్పి చెన్నైలో ఒక గొప్ప దైవజనుడు ఉండే. ఆయన ఒక్కసారి ఇట్లా తల మీద చేయబెడితే అవతల వ్యక్తి పడిపోవాలంతే. 100 మందికి ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా 98 మంది పడిపోవాలి. ఆయన అడిగారు చాలామంది, మీరు ఇట్లా చేయబెట్టగానే ఎందుకు పడిపోతున్నారు అని. ఆయన ఈయన సిగరెట్ తాగుతున్న ఒక సిగరెట్ దేమో బయటికి రా అనేటోడు, మందు దేమో బయటికి రా అనేటోడు, అంత దన్నాన్ని పడిపెట్టాడు. అట్లా ఎట్లా పడిపోతుంది సార్ అని అడిగితే వాళ్ళకి చెప్పిండు, నేను భాషలు చాలా గట్టిగా మాట్లాడతా, అందుకే నేను చేయబెట్టగానే దయ్యాలు పడిపోతాయి, మనుషుల్లో ఉన్న దురాత్మలు పడిపోతాయని చెప్పాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. దయ్యాల్ని వెలగొట్టడం, మంత్రాల నుంచి ప్రజల్ని విడుదల చేయడం చాలా ఈజీ. ప్రాసెస్ ఒక్కటి తెలవాలి. ప్రాసెస్ ఏంటంటే భాషలు మాట్లాడడం. మనం ఒక వ్యక్తికి మంత్రాల నుంచి విడుదల చేస్తే సైతాన్ ఇంకొక మంత్రాలతో వస్తుంది, ఇంకొక మాంత్రికునితో అటాక్ ఇస్తుంది. వానికంటే ఎక్కువ బలం ఉంటేనే వాడిని జయించగలుగుతాం. వానికంటే ఎక్కువ బలవంతులుగా మార్చేది ఏంటంటే అన్య భాషలు. అందుకే భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమ అభివృద్ధి కలుగును అని చెప్పిండు. అభివృద్ధి, క్షేమము అనేది ఒక వర్డు, అభివృద్ధి అనేది ఒక వర్డు, రెండుని కలిపిండు అనమాట. అంటే ఎవరైతే తరచుగా భాషలు మాట్లాడతారో వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రొటెక్షన్ వస్తుంది, వాళ్ళ కుటుంబంకి రక్షణ వస్తుంది, కుటుంబం కూడా డెవలప్మెంట్ అవుతుంది. మనం దీనికోసమే కదా సంఘంలో భాషలు మాట్లాడితే, సంఘ కాపరి భాష సంఘస్థులందరికీ క్షేమం కలుగుతుంది. సంఘం అందరికీ ఏమవుతుందంటే అభివృద్ధి వస్తుంది. రావాలంటే ఇంకా డౌట్ లేదు. హల్లెలూయా. కాబట్టి అన్య భాషల్లో అంత పవర్ ఉంది.
మామూలు ప్రేయర్ చేస్తేనే అట్లుంటే అన్య భాషలు ప్రేయర్ చేస్తే ఎట్లుంటుంది చెప్పండి. చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారు అని అంటే మామూలు ప్రార్థననే చేస్తారు. మామూలు ప్రార్థన చేసి అబ్బా ఏం చేసినా అనిపిస్తుంది. ఇంకా అన్య భాషల్లో వస్తే అది వేరే ఉంటుంది. చాలా సంఘాల్లో చెప్తలేరు భాషల గురించి, భాషల కోసం మాట్లాడిపోయారు. ఓన్లీ వాక్యం 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 అంటారు, లేదా ప్రవచనాలే అంటారు. అవన్నిటికీ బేస్ ఏంటంటే అన్య భాషలు. అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే నీ పరిచర్యకి ఎలాంటి వరం కావాలి, నీ పరిచర్యకి ఎలాంటి వాక్యం కావాలి, నీకు ఎలాంటి వ్యక్తులు కావాలి, నీ ఫ్యూచర్లో నీ లైఫ్ ఎలా ఉండాలి, ఈ అన్య భాషలు మాట్లాడడం వల్ల డిసైడ్ అయిపోతే అది దొరికేస్తుంది అన్నమాట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. నా పరిచర్యకి సీక్రెట్ ఏంటంటే భాషలు మాట్లాడడం. నేను నా లైఫ్లో దాని మీద చాలా ఫోకస్ చేసి చూసినాను, చాలా గమనించిన, నేను అర్థం చేసుకున్నా ఇది చాలా పవర్ఫుల్ అని. హల్లెలూయా. ఎందుకు అంటే ఆ భాషలు ఏంటంటే అగ్ని భాషలు. అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే మనకున్న రోగం కూడా తగ్గిపోతుంది. అన్య భాషలు మాట్లాడేటోళ్ళు చాలా వరకు డాక్టర్ల దగ్గర పోరు. ఎందుకు పోరు అంటే వారి లోపల రోగ నిరోధక శక్తి అనేది డెవలప్మెంట్ అవుతుంది. అదే మాటను పౌలు భక్తుడు రాసిండు, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది అని. భాషలు మాట్లాడే వ్యక్తిని ఎంఆర్ఐ స్కానింగ్ చేసిండు, చూస్తే ఆయన బ్రెయిన్లోకి ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఒకటి కాదు, 2 కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ ఏంది అని అంటే రోగాన్ని నిరోధించే శక్తి అన్నమాట. అది బ్రెయిన్లోకి వెళ్ళి రిలీజ్ అవుతుంది. ఈయన మాట్లాడుతుంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే రిలీజ్ అవుతలేదు, అన్య భాషలు మాట్లాడుతూనే రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే భాషల్లో మాట్లాడతారో వాళ్ళు డాక్టర్లకు చాలా దూరంగా ఉంటారు. అసలు రోగాలన్నిటివి రావు వాళ్ళకి. టాబ్లెట్ వేసుకుంటా మర్చిపోతారు వాళ్ళు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. బాడీని మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. తర్వాత అన్య భాషలు మాట్లాడి మనం పడుకుంటే కూడా, మనం నిద్రలో ఉంటే కూడా మన లోపల ఉన్న అంతరాత్మ ఏం చేస్తుంటే ప్రార్థన చేస్తూనే ఉంటుంది. పరలోకపు దర్శనాలు వస్తాయి. తమిళనాడులో ఒక ఆయన ఉంటాడు, కాషాయ వస్త్రం వేసుకొని సెల్వరాజు అని చెప్పి, మొత్తం పేరేదో ఉంటుంది, సిల్వెస్టర్ సెల్వరాజు ఏమో. ఆయన చెప్పేవాడు, రోజుకొక 2 గంటలు మీరు భాషలు మాట్లాడండి నైట్ టైంలో పడుకునే ముందు, మీకు పరలోకపు దర్శనాలు కనిపిస్తే మీరు పరలోకాన్ని చూస్తారని చెప్పేటోడు. చాలామంది సాక్ష్యం ఇచ్చారు ఆయన చెప్పిన దానికి. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? భాషలు మాట్లాడమని చెప్పాడు. కాబట్టి మన జీవితంలో అన్య భాషలు అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అన్య భాషలు మాట్లాడేటప్పుడు మనకు జరిగేది ఏంటంటే, నేను అసలు ప్రేయర్ చేస్తున్నానా లేదా, ఇవి దయ్యం భాషలో ఏమో. ఎందుకంటే దాంట్లో మైండ్ ఇన్వాల్వ్ కాదు. ఇప్పుడు ఒక విషయం మాట్లాడాలి, ఒకటి తినాలంటే మైండ్ ఉపయోగించాలి. మనం ప్రతిదానికి మైండ్ ఉపయోగించాల్సిందే. ప్రతిదానికి ప్రార్థన చేయాలంటే కూడా మైండ్ ఉపయోగించాలి. కానీ ఒక్కటే అన్య భాషలకే మన మైండ్ ఉపయోగించద్దు. హల్లెలూయా. అది అంతా కూడా ఆత్మ ద్వారా అది జరిగిపోతూ ఉంటుంది. నేర్చుకొని మాట్లాడేది ఏమి ఉండదు, ఫ్లోలో వస్తూనే ఉంటుంది. అదొక వరం అన్నమాట. తర్వాత ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి బలమైన అభిషేకం రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎవరైతే భాషలో మాట్లాడతారో వాళ్ళు మాట్లాడిన ఆ మాటలో చాలా ప్రభావం కనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో కూర్చున్నా కానీ చాలా నెమ్మది వస్తుంది. లైఫే చేంజ్ అయిపోతుంది. ఆఫ్టర్ బిఫోర్ అన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి భాషల వరం పొందుకోండి. పొందుకున్న వాళ్ళు భాషల వరంతో దాన్ని ఉపయోగించండి. రోజుకొక 7 గంటలు భాషలు మాట్లాడిరు అనుకోండి మీ జీవితంలో. అట్లా ఒక 20 రోజులు, ఒక నెల రోజులు మాట్లాడారు అనుకోండి, అయిపోయిగా. అసలు మిమ్మల్ని దాటడం ఎవరి వల్ల కాదు, అసలు మిమ్మల్ని పట్టుకోవటం కూడా ఎవరి వల్ల కాదు. రోజుకి 7 గంటలు కాకపోయినా గంట సేపు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. చాలా నెమ్మది. మనం దేనికోసం అయితే పరిగెత్తుతున్నామో అది రివర్స్లో మన దగ్గరకు వస్తుంది. మనం పరిగెత్తడం అవసరం లేదు, అదే మన దగ్గర వచ్చి కూర్చుంటుంది. మన కాళ్ళకి బానిస అయిపోతుంది. అన్య భాషల ప్రార్థన ఆ విధంగా చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి లైఫ్లో మనం సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా భాషలు అనేటివి రావాలి. దేవునికి అడిగితే దేవుడు భాషలు వరం ఇస్తాడు.
రీ కబార షిరియా అనే మాట ఉన్నదనుకో, దాన్నే బాగా పలకండి. అదొక జనరేటర్ అనమాట. మనకు ఒక మాతృభాషనే ఉంటుంది. అది మాతృభాష అయితే ఇది పితృభాష అనమాట. అది మదర్ టంగ్ అయితే ఇది ఫాదర్ టంగ్. అది మదర్ లాంగ్వేజ్ అయితే ఇది ఫాదర్ లాంగ్వేజ్. లోకంలో అందరికీ మదర్ లాంగ్వేజ్ ఉంటుంది, మనకి ఫాదర్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. తండ్రితో మాట్లాడే భాష అన్య భాష. లవ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు, ప్రేమతో మాట్లాడే భాష. తర్వాత వార్ లాంగ్వేజ్ అంటారు, అంటే యుద్ధపు భాష. హల్లెలూయా. చాలా ఉంటాయి. మన ఇంట్లో ఒక ప్రాబ్లం రాకముందు కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల ముందు నుంచి దానికి ఒక ప్లాన్ సైతాన్ గడు గీసి పంపిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్గా ఒక టైం వచ్చినప్పుడు ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం భాషల్లో మాట్లాడడం తరచుగా ఉన్నాం అనుకో, ఎప్పుడన్నా ప్లానే ఫెయిల్ అయిపోతుంది. ఎవడేం చేయలేడు ఇంకా. హల్లెలూయా. ఎందుకు అంటే అన్య భాషలు అట్లా ఉంటుంది అనమాట. సైతాన్ క్రియల్ని లయపరచాలంటే ఓన్లీ అన్య భాషలు. చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసిన మా ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన మంచి సేవకుడు. అంత పెద్ద సేవ కూడా తెలియదు, బైబిల్ కూడా అంత తెలియదు, కానీ దేవునిలో ఉన్నాడు. చాలా ప్రాబ్లమ్స్. ఆయన భాషలు మాట్లాడిన దయ్యాలు బయటకు వచ్చేసినాయి. ఆయన అంటున్నాడు, భాషలు మాట్లాడిన దయ్యాలు బయటకు వస్తాయి. భాషలు మాట్లాడితేనే వస్తాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే వాటికి వినబుద్ధి కాదు, వాటికి ఉండబుద్ధి కాదు. అంత పవర్ ఉంటుంది భాషల్లో, కానీ తెలియదు. కాబట్టి అందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేయండి. వన్స్ ఒక్కసారి భాషలు వస్తే దాన్ని ఉపయోగించి చూడండి. ఒక 3 రోజులు, రోజుకు 1 గంట మాట్లాడి ఒకసారి చూడండి అసలు ఏం జరుగుతుందో. ఆ 1 వీక్ అంతా చూడండి. 3 రోజులు ప్రేయర్ చేసి దాన్ని ఆపేసి ఒక 1 వీక్ చూడండి. 1 వీక్లో చాలా చేంజెస్ కనిపిస్తాయి. హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.